నమస్తే అండి. వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్‌లో హెల్తీ ఇంకా టేస్టీ రెసిపీ అయిన కొరియాండర్ లెమన్ సూప్ రెసిపీని ఎలా చేయాలో డీటెయిల్డ్‌గా షేర్ చేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, ఇంకా డిన్నర్‌లో ఏదైనా లైట్‌గా తినాలనుకున్నప్పుడు హెల్తీగా ఈ రెసిపీని అయితే చేసుకొని ట్రై చేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక పాన్ తీసుకొని కొంచెం బటర్ వేసుకొని సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా సూప్స్ చేసేటప్పుడు బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ బటర్ అందుబాటులో లేకపోతే మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తిమీరని కాడలతో సైతం కట్ చేసి సన్నగా తరిగి పెట్టినటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని దాన్ని కూడా ఒకసారి కలుపుకున్నాక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం సూప్లో వాడే ఏ కూరగాయ ముక్కలైనా సరే పెద్దవిగా కట్ చేసుకునే దానికన్నా ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోవడం వల్ల కూరగాయ ముక్కలు అనేవి తొందరగా కుక్ అయిపోతాయి. అంతేకాకుండా సూప్ తాగేటప్పుడు మనకి చాలా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు సన్నగా తరిగినటువంటి క్యారెట్, అలాగే ఇక్కడ నేను బీట్రూట్ యూస్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొంచెం కార్న్, ఇంకా మీ దగ్గర ఉంటే బ్రాకలీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఫ్రెంచ్ బీన్స్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు. అవంతా కూడా మీ చాయిస్. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కూరగాయల నుంచి వచ్చే వాటర్తోనే కూరగాయలు అనేవి 60% వరకు బాగా మగ్గిపోతాయి. తర్వాత 2 కప్పుల నీళ్ళైతే పోసుకొని దాన్ని కొంచెం సేపు మరగనిచ్చుకోవాలి. ఈ వాటర్ మనకి మరుగొచ్చేలోపు మరొక కప్పు తీసుకొని ఆ కప్లో 1.5 టీ స్పూన్ రాగిపిండి వేసుకుంటున్నాను. ఈ రాగిపిండి వేసుకోవడం వల్ల సూప్కి చిక్కదనంతో పాటు మనం జనరల్గా యూస్ చేసే కార్న్ ఫ్లోర్ని అవాయిడ్ చేస్తూ ఒక హెల్తీ వర్షన్ సూప్ని అయితే మనం తయారు చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ రాగిపిండిని చాయిస్గా తీసుకున్నాను. సో ఈ 1.5 టీ స్పూన్ రాగిపిండిలో కొంచెం వాటర్ పోసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకొని ఆ రాగిపిండిని తీసుకువెళ్ళి సూప్లో కలుపుకోవాలి. ఈ సూప్లో వేయడం వల్ల మనకి సూప్కి చిక్కదనంతో పాటు రుచి కూడా చాలా వస్తుంది. సో కొంచెం సేపు మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సూప్ అనేది దగ్గర పడుతూ ఉంటుంది. అయితే వాటర్ అనేది మీకు ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని కొంచెం సేపు మరగనిచ్చుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, సో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి అనేది నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఘాటుగా కావాలనుకుంటే 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత సూప్ అనేది దగ్గర పడుతూ ఉంటుంది, అంటే చిక్కబడుతూ ఉంటుంది. ఇలా ఈ స్టేజ్లో మనకి సూప్ రెడీ అయిపోతున్నట్టే లెక్క. ఇంకా సీజనింగ్ అయిన సాల్ట్, పెప్పర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒక హాఫ్ చెక్క లెమన్ని కూడా పిండుకుంటే మన లెమన్ కొరియాండర్ సూప్ రెడీ అయిపోయినట్టే. ఇందులో నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా వేయలేదు, అలాగని నేను కార్న్ ఫ్లోర్ కూడా యూస్ చేయలేదు. జస్ట్ మనం రాగి పిండితో మనకి నచ్చిన కూరగాయలన్నీ కలిపి మిక్స్డ్ వెజిటేబుల్ కొరియాండర్ లెమన్ సూప్ లాగా తయారు చేసుకున్నాము. ఇది వెయిట్ లాస్ అవ్వాలనే కాదు, వింటర్లో వచ్చే యూజువల్గా మనకి కామన్ కోల్డ్, కాఫ్ వాటి నుంచి కూడా చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ సూప్ని తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు డిన్నర్లో ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు సూప్స్ తీసుకోవడం వల్ల మీకు అది వెయిట్ లాస్కి యూజ్ అవడంతో పాటు ఈ కూరగాయల నుంచి మనము యూజ్ చేసిన రాగి ఫ్లేవర్ నుంచి చాలా రకాల పోషక విలువలు అయితే అందుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.